అందరికీ నమస్కారం. సతీదేవి తండ్రి చేసిన అవమానాన్ని తట్టుకోలేక అగ్నికి ఆహుతి అయిందన్న విషయం ప్రతి ఒక్క హైందవులకు తెలిసిన విషయమే. అయితే ఆ సతీదేవి ఆహుతి అయిన ప్రదేశం ద్రాక్షారామంలోనే ఉందన్న విషయం మాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అయితే అంత గొప్ప ప్రాముఖ్యత ఉన్నటువంటి దేవాలయం గురించి, ప్రదేశం గురించి ఇంతవరకు ప్రచారంలో లేకపోవడం ఏంటి? ఇంతకీ ఆ విషయం నిజమేనా? ఒకవేళ నిజమైనట్లయితే అది ఎంతవరకు నిజం అనే నిజానిజాలను నిగ్గు తేల్చాలనే జిజ్ఞాసతో ముందుకు వెళ్ళాము. మరి ఆ నిజాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ ప్రదేశం వచ్చేసి శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం ద్రాక్షారామంలో భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి వసతి సముదాయంకు ఎదురుగానే ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది దేవాలయం యొక్క ఆర్చ్. ఈ ఆర్చ్ పైన చాలా చాకచక్యంగా దేవాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ గుడి ఉందన్న విషయం మాకు తెలియదండి. వీడియో చూస్తున్నప్పుడు పైన పంతులు గారు కనిపించారు. సో ఇక్కడ ఏమైనా ఉందేమో అన్న ఉద్దేశంతో మేము పైకి వెళ్ళాము. అప్పటికే మధ్యాహ్నం అవడం మూలాన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి శివాలయము గది తలుపులు మూసేశారు. పైకి వెళ్ళారు పంతులు గారు. అది చూసి మేము కూడా పంతులు గారు వెనకాలే పైకి వెళ్ళామండి. అక్కడ విజయదుర్గ అమ్మవారి దర్శనం అయితే మాకు జరిగింది. ఆ గుడి విశేషాలను గురించి పంతులు గారి మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. విజయదుర్గ అమ్మవారు స్థాపించారు. ఫస్ట్ ఫ్లోర్లో ఆయన చేలు దొరికాడు, పెట్టేశారు. కింద అయ్యవారు, పైన అమ్మవారు. వాళ్ళు మామూలుగా ఫ్యామిలీ పెడతామంటే మేము ఉన్నాం అలా మీటింగ్ దానికి ఏం చేయండి అంటే మళ్ళీ విగ్రహం చేయాలి. ఇప్పుడు శాస్త్రోక్తంగా అన్నీ జరుగుతాయి. శుక్రవారం ఖాళీ ఉంది. శుక్రవారం ఉదయం 5 గంటలకు తీస్తే మధ్యాహ్నం 12:30, 6 తీస్తే 8:30. నవరాత్రులు బాగా జరుగుతాయండి, దేవి నవరాత్రులు. ఎండాకాలం మాత్రం దక్షగుండం వెళ్ళారు కదా, వెళ్ళాలండి. ఇప్పుడు వెళ్తాం. దక్షగుండం పార్వతీదేవి గుండంలో ఉంటుంది. ఆవిడ పార్వతీదేవి చెరువులో. పక్కనలో గంటాంబిక అమ్మవారిని పెట్టుకున్నారు. గంటాంబిక అంటే ఎవరండి? గంటాంబిక అంటే పార్వతీదేవి. పార్వతీదేవి అంటే స్వరూపం ఉండదు. అంటే ఆ పక్కన చెరువులో ఉంటుంది అమ్మవారి పార్వతీదేవి. ఆవిడ దక్షగుండం దాక్షాయణి దేవి. అక్కడ అమ్మవారు ఇక్కడే, సతీదేవి ఇక్కడే ఆత్మ. దక్షగుండం ఇక్కడ అంటే ఇక్కడ జరిగిందని, ఇక్కడ స్వామివారు ఇక్కడ ఇచ్చేసారని అని అంటారు. కానీ దక్షవాటి కంటే దక్షుడు తిరిగిన ఏరియా అంటే దక్షుడు తిరిగిన అంటే కొన్ని చోట్ల ఏమంటారు, ఇక్కడే ఖండాలుగా 18 భాగాలుగా కాదంటారు. కానీ అది కరెక్ట్ చెప్పుకోవడం కోసం. అది దగ్గరగా గుజరాత్లోనూ దగ్గర ఉంది. అది కరెక్ట్ ప్లేస్. అదండి. విన్నారు కదండి పంతులు గారి మాటల్లో నిజాల్ని. అలాగే ఇది కూడా ఎంతవరకు నిజం అనే విషయాన్ని మనం ఘంటాంబిక అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి అక్కడి పంతులు గారి యొక్క మాటల్లో కూడా నిజానిజాలని తెలుసుకుందాం. శ్రీ ఘంటాంబికాదేవి అమ్మవారి దేవస్థానం ద్రాక్షారామం. దక్షగుండం కూడా ఇక్కడే ఉంది. దాక్షాయణి దేవి విగ్రహం కూడా ఇక్కడే ఉంది లోపల. మనం ఇప్పుడు దర్శనం చేసుకుందాం. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, విశాలమైన ప్రాంగణము, ఎటు చూసినా పచ్చదనంతో చాలా మనసుకు ఆహ్లాదాన్నిచ్చే విధంగా ఉందండి ఈ ప్రదేశం అంతా కూడా. ఎదురుగా మనకు శ్రీ పోలేరమ్మ జ్ఞాన మందిరం, అటు పక్కనే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం పక్కపక్కనే కనిపిస్తున్నాయి కదా. అలాగే అటు పక్కగా శ్రీ ఘంటాంబిక దేవస్థానం కూడా మనకు దర్శనమిస్తుంది. అటు పక్కగా దాక్షాయణి దేవి కూడా మనకు దర్శనమిస్తుంది. పోలేరమ్మ తల్లి పటం పెట్టేసి ఇక్కడ చిన్నగా పూజా కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ ఆలయం కట్టించి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం ఈ ఇటీవలి కాలంలోనే నిర్మించినట్లు అనిపిస్తుంది. సిద్ధప్ప, గోవిందమ్మ సహిత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు శివాలయం కూడా ఉంది. లోపల శివలింగం ఉంది.
కొత్తగా కనిపిస్తున్నటువంటి గుమ్మాలు, అలాగే టైల్స్ వర్క్ అది చూస్తుంటే అర్థమవుతుంది ఈ మధ్య కాలంలోనే నిర్మిస్తున్నట్టు. అలాగే పక్కనున్న ఘంటాంబిక అమ్మవారిని దాటేసి మరి దాక్షాయిని దేవిని దర్శించుకోవడానికి ఉత్సాహంగా అయితే వెళ్తున్నాము. శ్రీమాత్రే నమః. ద్రాక్షారామంలోని దక్షగుండానికి వచ్చామండి. దక్షగుండం అంటే అమ్మవారు ఇక్కడ దక్ష యజ్ఞానికి వచ్చేసి అవమానపడి తను ఆత్మాహుతికి పాల్పడి తన శరీరాన్ని 18 భాగాలుగా ఖండఖండాలుగా విడిపోయి భాగాలు పడి దక్షయజ్ఞం జరిగినటువంటి స్థలం ఇది అని అంటున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులను పూర్తి వివరాలను కనుక్కుందాం. దక్షగుండం దాక్షాయిని అమ్మవారిని దర్శించుకునే ముందు మనకు ఇక్కడ నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఈ నందీశ్వరుడు ఏంటి పంతులు గారు, ఇక్కడ అమ్మవారి ఎదురుగా సింహవాహనం ఉంటుంది కదా, మరి ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు అని అడగగా, ఇక్కడి ప్రాంతం వారు త్రవ్వకాలలో ఈ నందీశ్వరుడు బయటపడగా అది ఇక్కడ వారి ఇష్టపూర్వకంగా ఇక్కడ నిర్మించిందే తప్ప దీనికి ఎటువంటి నియమనిష్టలు కానీ ప్రత్యేకతలు కానీ లేవని సెలవిచ్చారు. ఇక్కడ ప్రాంతంలో పక్షుల కిలకిల రావాలు, చల్లని గాలులు, పచ్చని వాతావరణం ఇక్కడ సొంతం. పంతులు గారు లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోమని అనగానే లోపలికి వెళ్ళగానే సాక్షాత్ పార్వతీదేవి ముందుకు వెళ్ళి నమస్కరించుకున్నట్టుగా అసలు ఎంతో మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చింది. ఒక రకమైన సంతోషం, భయం కూడా అనిపించింది. సాక్షాత్ పార్వతీదేవి ఒంటరిగా ఈ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని పిలిచిందా అన్నట్టుగా, ఆ అమ్మవారి దర్శనానికి వెళ్ళామా అన్నట్టుగా అనిపించింది. చాలా ఆహ్లాదంగా అనిపించింది. అమ్మవారు ఒక్కరే, అంటే స్వామివారు పక్కన ఎవరూ లేకుండా ఒక్కరే కూర్చున్నారా అన్నట్టుగా అనిపించిందండి. చాలా చాలా బాగా అనిపించింది. పచ్చని పసుపుతో కుంకుమతో శూలం ధరించి అచ్చం పార్వతీదేవి అమ్మవారులాగే అనిపించింది, మా అమ్మలాగే అనిపించింది. చాలా బాగుందండి. ఇక్కడ ఇది ఎండాకాలం మూలాన మనకు ఇక్కడ వాటర్ లేవు కానండి, చుట్టూ కూడా మొత్తం ఈ ఫౌంటైన్ అంతా నిండిపోయి ఉంటుందన్నమాట. వాటర్ చుట్టూ వాటర్ ఉంటాయి. ఆ వాటర్ మధ్యలో మనకు అమ్మవారి దేవాలయం మనకు దర్శనమిస్తుంది. ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయంటండి. చుట్టూ లైటింగ్స్ కూడా చాలా బాగా ఉన్నాయండి. మనకు పగలు మూలాన కనిపించట్లేదు. అమ్మవారిని మొక్కుకోగానే అలా పువ్వు రాలిపడటం నన్ను బ్లెస్సింగ్ చేసినట్టుగా అనిపించింది. నా ఫీల్ ఇంకా చెప్పలేను ఆ ఆనందం మాటల్లో. అది అనుభవించిన వారికి అర్థమవుతుందని నా ఫీల్. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగాగ్నే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. అమ్మవారి స్మరణతో మనసు మురిసిపోయింది. ఇక ఘంటాంబిక అమ్మవారి దర్శనానికి వస్తున్న క్రమంలో ఇక్కడ మనకు దక్షవాటిక స్థల పురాణ గాథ దర్శనమిస్తుంది. ఇక్కడ దక్షవాటిక స్థల పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి సతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవడం దక్ష ప్రజాపతికి ఇష్టం లేదు. అందుకు శివుడి మీద కక్ష సాధింపు కోసం దక్షుడు ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. ఈ యజ్ఞానికి శివదంపతులను తప్ప మిగిలిన వారినందరినీ ఆహ్వానిస్తాడు. దానికి సతీదేవి మదన పడుతుంది. చివరికి సతీదేవి శివుడితో ఇలా అంటుంది, జరిగేది యజ్ఞం గనక పిలవకపోయినా వెళ్ళి చూసి రావచ్చని తలపోస్తుంది. పిలవని పేరంటానికి వెళ్ళవద్దని శివుడు ఎంత చెప్పినా వినలేదు. తప్పనిసరి అయి శివుడు ఆమెకు నందీశ్వరులను ఇచ్చి పంపిస్తాడు. శివుడు అనుకున్నట్టుగానే చివరికి అవమానం జరుగుతుంది సతీదేవికి. త్రిమూర్తులలో సర్వశ్రేష్ఠుడైన శంకరుని పిలవకుండా యజ్ఞం చేయడం తగదని తండ్రి అయిన దక్షుడికి హితవు చెప్తుంది.
కానీ తామసం తలకెక్కి ఉన్నటువంటి దక్ష ప్రజాపతి సర్వదేవముని గణాల మధ్య యజ్ఞవాటికలో నిలబడి యజ్ఞపురుషుడైన శివుణ్ణి అనరాని మాటలను అంటాడు. ఆ శివదూషణను భరించలేక ఆ యజ్ఞవాటికలోనే కాలి బొటనవేలితో నేలను మీటి యోగాగ్నిని కాల్చుకొని అందులో అవతారాన్ని చాలిస్తుంది. ఆ సంగతి తెలిసిన శంకరుడు ఉగ్రుడైపోయి వీరభద్రుణ్ణి ఆవిర్భవింపజేస్తాడు. శివుడు పంపినటువంటి వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని శిరస్సును ఖండిస్తాడు. బ్రహ్మాది దేవతల ప్రార్థనలతో శివుడు రవ్వంత శాంతిస్తాడు. కానీ సతీ వియోగాన్ని తాళలేక అమ్మవారి యొక్క కాలిన దేహాన్ని భుజాన వేసుకొని భువనాలన్నీ వెర్రెక్కిన వాడిలాగా తిరగసాగాడు. ఎప్పుడైతే మహాదేవునికి సతీదేవి దేహం కనిపించదో అప్పుడే ఆయన మామూలుగా మారుతాడని గ్రహించి శ్రీ మహావిష్ణువు అమ్మవారి కళేబరాన్ని 18 భాగాలుగా తన సుదర్శన చక్రంతో ఖండఖండాలుగా చేస్తాడు. ఆ 18 భాగాలు పడిన స్థలాలు 18 శక్తిపీఠాలు అయ్యాయి. అష్టాదశ పీఠాలలో ప్రథమ భాగం నాభి భాగం, 12వ శక్తిపీఠం శ్రీ మాణిక్యాంబ అమ్మవారు. ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో కొలువై ఉంది. 18 శక్తి పీఠాలకు ఆదిమూలం శ్రీ దాక్షాయణి అమ్మవారు. ఇట్లు శ్రీ ఘంటాంబిక ఆలయ కమిటీ ద్రాక్షారామం అని ఇక్కడి స్థల పురాణంలో రాసి ఉంది. ఈ స్థల పురాణమే కాకుండా ఇక్కడ ఘంటాంబిక ఆలయ పురోహితుల వారిని కూడా తన మాటలలో దక్షగుండం దాక్షాయణి అమ్మవారి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. మనం ఉన్న ప్రదేశాన్ని దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశంగా చెప్పబడుతుంది. కోనేరులో అమ్మవారిని ఈరోజు చూసుకొని వెళ్ళినప్పుడు ఇది దారి కూడా సరిగా లేనప్పుడు ఎవరో విజయనగరం నుంచి ఒక సాధువు వచ్చి ఇక్కడ అమ్మవారిని అర్చన చేస్తూ వచ్చిన వాడికి మంచి చెడు చెప్తూ ఇక్కడే కాలం చేస్తూ ఈ గోడ పక్కన ఉంటుంది సమాధి. గోడ పక్కన సమాధి ఉంది. ఆ సాధువు గారు ఇక్కడే కాలం చేస్తారు. తర్వాత కాలంలో అనారోగ్యంతో ఉన్న ఎవరో వచ్చి రోజు అమ్మవారి కాస్త నీళ్లు పోసేది జాగ్రత్తగా పెట్టి ఉదర పోషణార్థం పళ్ళెం పట్టుకుని నీళ్ళు అలాగే ఒక 100 years జరిగింది. నేను కూడా చెప్పడం జరిగింది. 2003వ సంవత్సరంలో స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి ఆ కోనేరులో అమ్మవారి కన్సల్టేట్ వచ్చారు. ఇప్పుడు అమ్మవారికి కూడా ప్రతిష్ఠించే సమయానికి కాళ్ళు చేతులు చిత్రమైతే ఉన్నాయి. హిందూ ధర్మంలో చిత్రమైపోయిన విగ్రహాలు కలిపి చేయరు కనుక ఆమెను గోదావరిలో నిమజ్జనం చేద్దామని ఉద్దేశించి పక్కన దీనిని మొట్టమొదటిగా కూడా చాలామంది పార్వతీదేవి అర్చించడం మొదలుపెట్టారు. దాక్షాయణి, పార్వతీదేవి, సతీదేవి, అంబిక అంటే పార్వతీదేవి, ఘంటాలమ్మ అంటే గ్రామదేవత, అంబిక అంటే పార్వతీదేవి ఈ విధంగా పిలవబడుతూ జరుగుతుంది. ఘంటాంబిక అని గ్రామదేవతగా పూజింపబడుతుంది అంటారు. గ్రామదేవతగా పూజింపబడుతున్నారు. ఘంటాలమ్మ అంటే గ్రామదేవత, అంబిక అంటే పార్వతీదేవి. అంటే గ్రామదేవత ఉన్న చోట బలులు జరుగుతుంది. ఆశాలు ఉంటారు. పార్వతీదేవి గుళ్ళలో అది నచ్చిన ఇది నోములుగా ఇక్కడ ఎటువంటివి జరగదు. జల నిమజ్జనం బదులు ఏమో పెట్టారు కదా. జల నిమజ్జనం చేయకుండా ఆవిడ మళ్ళీ ఇక్కడ ఆవిడ మీద భక్తి ఈ విధంగా సాగుతుంది. ఇక్కడ అంటే అన్నారు ఒకసారి, ఇది నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విగ్రహం తవ్వకాల్లో బయటపడింది. అది తర్వాత ఇప్పుడు కొత్తది వచ్చింది కాబట్టి ఆ అమ్మవారిని అక్కడ చేయడానికి అని వెళ్తుంటే అమ్మవారి కళలో సాక్షాత్కరించి వద్దు అనేసి నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి కోరింది. సాధారణంగా మనం ఒక విగ్రహాన్ని మనసులో ప్రతిష్ఠించుకున్న తర్వాత అది ఎలా ఉందో మనం అప్పటికే ఉండాలి. కానీ మన హ్యూమన్ సైకాలజీ అని చెప్పి మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళని అక్కడ దర్శించుకుంటే అక్కడ తీసుకురావాలి. భక్తి అనేది ఎలా ఉంటుందంటే గాఢంగా ఉంటుంది. మనం ఒక రకమైన ఎడిక్ట్ అయిపోయి ఉంటాం. ఆ కారణంగా మనం ఏంటంటే అమ్మవారిని మనం కాదనలేం కనుక ఆమెను జల నిమజ్జనం చేస్తుంటే వేరేగా చేయలేదు. వాళ్ళందరికీ భక్తి ఎక్కువగా ఉంటుంది. వచ్చిన భక్తులందరూ అయితే అక్కడ అందరూ లోపలికి వెళ్ళబడి ముట్టుకుని అవకాశం ఉంది. కొంచెం శ్రీచక్రం అది పెట్టారు. కొంచెం కాస్త సౌచ్యం పాటించాల్సిన అవసరం ఉంది. ఆ కారణంగా ప్రైవేట్ యాజమాన్యంలో ఉందండి. వీళ్ళు 2 కార్యక్రమాలు చేస్తారు. మహాశివరాత్రి సందర్భంగా చెరువునంతా పచ్చిపువ్వులతో నీరు పెట్టి డెకరేట్ చేస్తారు. ఏం కావాలని అదేవిధంగా ఆ చెరువు నుంచి చివరి వరకు ఇవంతా మొత్తం ఇటు ఓటు అంతా కూడా శివలింగం లాంటి స్టోన్స్ షేడ్స్ అని పెట్టి జగదులో నీరు కలిపి వాళ్ళు చేసి
ప్రైవేట్ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ప్రైవేట్ ఆలయంలో చక్కగా నిర్వహించారు. అంటే అమ్మవారికి విశేషంగా పూజలు ఎప్పుడు జరుగుతాయండి? అంటే ఆషాఢ మాసం, విజయదశమి, 10 రోజులు నవరాత్రులు అంటే శ్రావణ మాసంలో అలాగా ఏదో ఒక అర్చన పౌర్ణమికి అర్చన జరుగుతుందండి. శుక్రవారం నాడు భక్తులు వస్తారు. జనరల్గా ఏదే అవుతుంది. దశమికి దసరాలకు భక్తులు ఎక్కువగా వస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. మిగిలిన వాళ్ళు దర్శనం చేసుకుని దూరం నుంచి ప్రాంతాల నుంచి దర్శనం చాలా సంతోషం అండి. చాలా ఆధ్యాత్మిక విషయాలు తెలియజేశారు, దాంతోపాటు సైంటిఫిక్గా కూడా చెప్పారు. చాలా సంతోషం అండి. అమ్మవారికి గరి స్తంభాన్ని పెడతారు ధ్వజస్తంభానికి బదులుగా. అవును, బలిపీఠాలు ఉంటాయి, ధ్వజస్తంభాలు ఉంటాయి, గరి స్తంభాలు. అంటే వచ్చిన వాళ్ళందరూ ఒక ఈశ్వరుడిని పూజ చేసి మారేడుకాలని అనుకుంటాడు. అవును, ఇంకొక రూపంలో పూజ చేస్తారు. దాన్ని మనం వదిలిపెట్టాలి. అవునండి. తెలుసుకున్నారు కదండి, ద్రాక్షారామం శ్రీ ఘంటాంబిక ఆలయంలో ఉన్నటువంటి దాక్షాయని దక్షగుండం గురించి. ఇక్కడ కేవలం దక్షుడు పరిపాలించినటువంటి ప్రాంతము మాత్రమే. ఈ ద్రాక్షారామం దక్షగుండంలో ఎటువంటి దక్షయజ్ఞము జరగలేదు. అలాగే దాక్షాయని అమ్మవారు అగ్నికి ఆహుతి అవ్వలేదు. సో ఇదండి ఇక్కడ జరిగిన విషయాలు. మన స్వార్థం కోసమని కొంతమంది యూట్యూబర్సే కావచ్చు, కొంతమంది భక్తులే కావచ్చు, తెలిసి తెలియక ప్రచారాన్ని మాత్రం తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి మన ఆచారాలను, మన పద్ధతులను, మన పురాణ గాథలను, ఇతిహాసాలను తప్పుదోవ మన చేతులారా మనం చేయడం ఎంతవరకు సబబు చెప్పండి. అందుకోసమనే ఈ నిజాలను నిగ్గు తేల్చడం కోసమనే కాస్త టైం ఇక్కడ వెచ్చించి ఈ పురాణ ఇతిహాసాలను గురించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేశాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మేము తెలుసుకున్న పద్ధతి కరెక్ట్గా అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ అయితే చేయండి. అలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన హైదరాబాదీస్ ఆల్ మిక్చర్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ మీ ముందుంటుంది మన హైదరాబాదీస్ ఆల్ మిక్చర్ ఛానల్. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.